Hello. 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 Okay. Hello. Hello. Okay, friends. Hello. Sorry, my audio took lot of time. చాలా టైం పట్టేసింది ఆడియో ఫిక్స్ చేయడానికి. ఎందుకంటే ఫస్ట్ టైం లైవ్ కదా! యాక్చువల్లీ ఈ వీడియో దేనికోసం అంటే నేను మెడిటేషన్ గురించి నాకున్న ఆహ్, నాలెడ్జ్ అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి? చేస్తే మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? నేను చూసిన బెనిఫిట్స్ ఏంటి? నేనెందుకు ఈ స్పిరిచువాలిటీ ఆర్ మెడిటేషన్‌లోకి ఎందుకొచ్చాను? నేనెందుకిట్లా స్పిరిచువాలిటీ గురించి కానీ, మెడిటేషన్ గురించి కానీ చెప్పాలనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చెప్తాను. ఇది లైవ్. యాక్చువల్లీ నా ఛానల్ రీసెంట్‌గానే స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కువ మంది లేరు. బట్ దట్స్ ఫైన్. ఎక్స్‌క్యూజ్ మీ. సారీ. దట్స్ ఫైన్. బట్ నేను చెప్పాలనుకునింది చెప్తాను. యాక్చువల్లీ ఆహ్, నేను ఇండియా నుంచి అండ్ హ్మ్, తెలుగు స్పీకింగ్ ప్లేస్ నుంచి వచ్చాను. అండ్ నేనిప్పుడు కరెంట్‌లీ యూఎస్‌లో ఉంటున్నాను. నాకు మెడిటేషన్ పరిచయం అయ్యి ఒక 3, 4 ఇయర్స్ అయితుంది. దీనివల్ల నాకు నా లైఫ్‌లో చాలా డిఫరెన్సెస్ నేను చూసాను. చూస్తున్నాను కూడా. అండ్ నేనెందుకు దీనిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఆర్ దీన్ని చెప్పాలనుకుంటున్నానంటే, నేను చాలా బెనిఫిట్ పొందాను కాబట్టి, నాలానే చాలామంది హెల్ప్ కోసం గానీ, ఏదైనా ప్రాబ్లమ్స్‌లో నుండి ఎట్లా బయటకు రావాలో తెలియకపోవటం గానీ, ఆర్ ఏదైనా సిట్యుయేషన్‌లో క్లారిటీ లేకపోవటం గానీ, అలానే ఏదైనా భయం, భయపడటము, ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని దా దాన్ దానివల్ల మనకేమవుతుంది అని తెలియకపోవటం గానీ, ఆ క్లారిటీ లేకపోవటం బేసికల్లీ. అండ్ లైఫ్ అనేది ఫేజెస్‌గా జరుగుతా ఉంటది. చిన్నప్పుడు ఒకలాగా, చదువుకునేటప్పుడు ఒకలాగా, ఆహ్, టీనేజెస్‌లో ఒకలాగా, మ్యారేజ్ అప్పుడు ఒకలాగా, మ్యారేజ్ అయిన తర్వాత ఒకలాగా, అలా డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. నేను మెయిన్‌లీ ఇది ఆహ్, ఫీమేల్స్‌కి హ్మ్, ఉద్దేశించి చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కువ ఫేస్ చేస్తా ఉంటాం కాబట్టి చాలా మందిని డీల్ చేయాల్సొస్తది. ఫ్యామిలీ గానీ, పిల్లలు గానీ, ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీలో గానీ, అలా చాలా ప్రాబ్లమ్స్ అని కాదు, వేరియస్ సిట్యుయేషన్స్ వస్తా ఉంటాయి. మనం వాటిని చాలా స్ట్రాంగ్‌గా, బ్రేవ్‌గా డీల్ చేయాలనేది నా పాయింట్. చాలామంది భయపడతా ఉంటారు. వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి భయపడతా ఉంటారు. చెప్తే ఏమవుతదో అని భయపడతా ఉంటారు. అలా అని చెప్పకుండా ఉంటే చాలా అన్‌హ్యాపీగా, సంతృప్తి లేకుండా ఉంటారు. సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటారు. సో, అలా ఉంటది కాబట్టి నేను ఇ ఆహ్, ఈ మెడిటేషన్ వల్ల నేను అవన్నిటిని దాటి దాటి రాగలిగాను. దాటుకొచ్చాను కూడా. దానికోసమే నేను మెడిటేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో, మెడిటేషన్ అనేదేంటంటే, మనము డేలో చాలా మనకి జరుగుతా ఉంటాయి. చాలామంది చాలా అంటా ఉంటారు మనల్ని. కొన్నిసార్లు అవి చాలా అన్‌ప్రొఫెషనల్‌గా గూడా అనిపిస్తా ఉంటాయి. సో, అలాంటి టైంలో మనము డేలో సర్టెన్ టైం పెట్టుకొని, మనము ఒక దగ్గర స్టేబుల్‌గా కూర్చొని, మన డేనంతా ఒక్కసారి రీవిజిట్ చేసి, మైండ్‌ఫుల్‌గా ఏమి జడ్జ్‌మెంట్ లేకుండా నేను ఈ సిట్యుయేషన్‌లో కరెక్ట్ చేశాను ఆర్ వాళ్ళు ఆ సిట్యుయేషన్‌లో నాకు నెగెటివ్‌గా మాట్లాడారు
అట్లా కాకుండా జస్ట్ మన మీద ఏదైతే పడినాయో ఆహ్, ఎవరైతే ఏమైనా అనినా వాళ్ళని ఫర్‌గివ్ చేసేయటము. మనం ఎవరినైనా అనినా సరే మనము కరెక్ట్ చేసుకోవటము. అలాగా ఒక డేకి ఒక 10 మినిట్స్ కూర్చొని మనం ఆ పని చేస్తే మన లైఫ్‌లో మనం చాలా బెటర్ పర్సన్స్ అవుతాము. అండ్ బెటర్‌గా నెక్స్ట్ కమింగ్ సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతామనమాట. అందుకని నేను ఈ మెడిటేషన్ గురించి చెప్పటము జరుగుతుంది. చాలా లైవ్ మెడిటేషన్స్ కూడా చేస్తున్నాను. సో దట్ ఎవరైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యి ఆహ్, ఎ ఎ చేయాలనుకుని కొంతమందికి అందరికీ తెలుసు. అంటే ఇవాళ రేపు అందరికీ అన్నీ తెలుసు. లైక్ ఏది గుడ్, ఏది బ్యాడ్, ఏది మనం చేయాలి, ఏది మనం చేయకూడదు అనేది అందరికీ తెలుసు. బట్ ఫర్ సమ్ రీజన్స్ డ్రిఫ్ట్ అయిపోతా ఉంటున్నాము. అంటే యూట్యూబ్ తీసుకున్నా సరే మనకి తెలియకుండానే కొన్ని కొన్ని అట్రాక్ట్ చేస్తున్నాయి మనల్ని. అవి అవి అట్రాక్ట్ చేయటం ఒక ఎత్తైతే మీరు అట్రాక్ట్ అయ్ అవ్వకుండా స్ట్రాంగ్‌గా ఉండటం ఒకటి. అయితున్నారు అని తెలుసుకొని దాని నుంచి బయటికి రావటము, మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా చేసుకోవటము, మీ కెరియర్ మీద, మీ గోల్స్ మీద, మీ డ్రీమ్స్ మీద వర్క్ చేయటము అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసము మెడిటేషన్ అనేది డెఫినెట్‌గా హెల్ప్ చేస్తుంది. మీ ఫోకస్ అనేది బాగా పెంచుతది. కాన్సంట్రేషన్ పెంచుతది. ఎందుకంటే మీరు సర్టెన్ టైంలో అది పెట్టుకున్నప్పుడు మీరేదైతే చేయాలనుకున్నారో అది చేయకుండా మీ మైండ్‌ని, మీ మనసుని మీరు కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారనమాట. దానివల్ల దట్ ఈస్ దానివల్ల మనకే మంచిది. మన మైండ్ మన కంట్రోల్‌లో ఉండాలి గానీ, వేరే ఎవరో ఏదో చెప్తే వాటికి ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశము. ఉంటాయి. కొన్ని కొన్ని టైమ్ పాస్ కోసం చేసే పనులుంటాయి. కొన్ని కొన్ని మరీ ఎక్కువ టైమ్ పాస్ చేసే పనులు చేస్తున్నామా? లేకపోతే కొంచెం చేస్తున్నాము, మన కెరియర్ మీద ఉంటున్నాము. ఏదో 5, 10 మినిట్స్ బ్రేక్ తీసుకుంటున్నాం. మళ్ళా వస్తున్నామా అనేది మీరు ఆలోచించుకోండి. అండ్ బ్యాక్‌కొస్తే మెడిటేషన్ వల్ల కాన్సంట్రేషన్ డెఫినెట్‌గా పెరుగుతుంది. అలానే మీ బ్రీతింగ్ మీద కూడా మీరు ఫోకస్ చేయడం జరుగుతది కాబట్టి, మీకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అవి క్యూర్ అవుతాయి. అంత ఎక్కువగా సిక్ అవ్వటం గానీ, హెడేక్స్ అలా, అలా రాకుండా ఉంటాయి. అది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. అండ్ మెడిటేషన్‌తో పాటు డెఫినెట్‌గా బుక్స్ చదవాలి. బుక్స్ చదివితే మీకొచ్చే నాలెడ్జ్ కానీ, మీకొచ్చే కాన్ఫిడెన్స్ కానీ వేరే లెవెల్‌లో ఉంటుంది. మీరది టెస్ట్ చేసుకోవచ్చు మీ అంతట మీరు. ఎన్నో బుక్స్ ఉన్నాయి. చాలా బావుంటున్నాయి. అండ్ బుక్స్‌ని కూడా ఎవరికి వాళ్ళు రీడ్ చేస్తేనే మంచిది. మాకు టైం లేదు. మేము బుక్ రివ్యూ చదువుతాము, బుక్ సినాప్సిస్ చదువుతాము, బుక్ సమ్మరీ చదువుతాము అనేది చేయొద్దు. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్‌గా ఒక బుక్ నాకు అర్థమైన విధంగా మీకు అర్థం అవ్వకపోవచ్చు. మీరు అర్థం చేసుకునే విధంగా నేను అర్థం పోవచ్చు. కాబట్టి అంటే ఒక బుక్ చదివినప్పుడు మీకేవైతే ఫీలింగ్స్ వస్తున్నాయో అది మీ స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి మీకు అర్థమవుతది. ఏ బుక్ అయినా సరే. కాబట్టి బుక్స్ అనేది చదవటం చాలా ఇంపార్టెంట్. అలానే మీకు తెలిసిన నాలెడ్జ్‌ని షేర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ ఉంటాయి. మెడిటేషన్, బుక్ రీడింగ్, షేరింగ్ విత్ అదర్స్. ఎందుకు అవతల వ్యక్తితో షేర్ చేసుకుంటే మీ పర్స్పెక్టివ్ తెలుస్తది. వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్ చెప్తారు. సో, యూ బోత్ విల్ గ్రో అండ్ ఇవాల్వ్ అనమాట. సో, దీస్ ఆర్ ది 3 పాయింట్స్. మెడిటేషన్ అయితే తప్పకుండా అందరూ చేయాలి. చేస్తారని నేను అనుకుంటున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ నా నా యూట్యూబ్ ఛానల్‌లో నేను చాలా బుక్ రివ్యూస్ నేను చేయను. బుక్ సమ్మరీస్ నేను చేయను. జస్ట్ ఆ టాపిక్‌ని నాకు అర్థమైన నా పర్స్పెక్టివ్ నేను చెప్తాను. ఆహ్, సో, మీరు కూడా అట్లా పర్సనల్‌గా డెవలప్ చేసుకోండి. డెఫినెట్‌గా హెల్ప్ అవుతది. అలానే పర్సనల్‌గా అంటున్నాను గానీ ప్రొఫెషనల్‌గా నెగ్లెక్ట్ చేయాలనే ఉద్దేశ్యం కాదు. బోత్ వేస్ ఉండాలి. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ బోత్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. అండ్ మెడిటేషన్‌కొస్తే చాలామందికి
చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ ఎప్పుడు చేయాలి? మార్నింగే చేయాలా? ఈవినింగ్ చేయాలా? అట్లా టైం ఏముండదు. అండ్ చాలామంది ఎన్ని మినిట్స్ చేయాలి? చేస్తే ఏమవుతది? నిజంగానే పనిచేస్తదా? మీరెందుకు అట్లా టైం వేస్ట్ చేస్తున్నారు అని అనేవాళ్ళు గూడా ఉంటారు. బట్ దానివల్ల అడ్వాంటేజెస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చేయని వాళ్ళకి వాళ్ళకది అంటే ఏంటో తెలీదు గాబట్టి వాళ్ళు ఎన్ని మాటలైనా అంటారు. అదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా పట్టించుకోకుండా ఉండే అంత స్ట్రెంత్ కూడా మళ్ళా మెడిటేషన్‌లోనే దొరుకుతది. నేనైతే చెప్తాను. అండ్ మెడిటేషన్‌లో కూడా చాలా రకాలున్నాయి. ఈ మధ్యన చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అలా వస్తున్నాయి. బట్ మీ బాడీకి మీకు మీ మైండ్ అండ్ బాడీ కాంప్లెక్సిటీ బట్టి మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు. మెడిటేషన్ అంటే కొంతమంది ఒకే ప్లేస్‌లో కూర్చొని చేయాలా? అదే మెడిటేషనా? లేకపోతే అది మెడిటేషన్ కాదా? ఇలాంటి ఇనీషియల్‌గా అయితే మీ మైండ్ మీ కంట్రోల్ వచ్చేంత వరకు అయితే ప్రిఫర్ ఇట్స్ ప్రిఫరబుల్లీ టు సిట్ ఎట్ వన్ ప్లేస్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే. అండ్ జస్ట్ బ్రీత్. ఏ థాట్స్ వచ్చినా సరే అస్సలు డీవియేట్ అవ్వకుండా, డ్రిఫ్ట్ అవ్వకుండా అలానే కూర్చోవాలి. మీరు ట్రై చేసి చూడండి. దట్ ఈస్ చాలా కష్టం ఇనీషియల్‌గా. నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. చాలా కష్టం. ఒక 5 మినిట్స్ కూర్చుంటే 5 మినిట్స్ ఆర్ 1 మినిట్ అసలు థాట్ లేకుండా అయితే ఉండదు. డెఫినెట్‌లీ ఉండదు. థాట్స్ వస్తాయి. కానీ దాన్ని మనం ఆ థాట్‌కి మనం స్ట్రెంగ్త్ ఇవ్వకుండా మనం ఏదైనా థాట్‌కి స్ట్రెంగ్త్ ఇవ్వటము అంటే ఏంటంటే, దాన్ని మనం అక్నాలెడ్జ్ చేసి దాని గురించి ఇంకొకటి ఆలోచించటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకొక థాట్ వచ్చింది. లైక్ రేపు రేపేం కర్రీ వండాలి అనే థాట్ వచ్చింది. మనం కూర్చున్నప్పుడు మెడిటేషన్‌లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది. కూర్చున్నప్పుడు సెవరల్ నంబర్ ఆఫ్ థాట్స్ వస్తాయన్నమాట. మీరు అసలా ఇమాజిన్ కూడా చేసుకోరు. ఓకే. ఫస్ట్‌లో నాకు అట్లనే వచ్చేవి. చాలా థాట్స్ వచ్చేవి. ఆ థాట్స్ ఎందుకు అంటే నేను ఇంకా లైక్ మెల్ట్ డౌన్ అయిపోయేదాన్ననమాట. ఎందుకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి నాకు? ఏంటి ఇదంతా? ఈ క్రాప్ ఈల్ ఎవరెవరి గురించో ఆలోచించడం. అలా అలా జరిగేదనమాట. అప్పుడు కూర్చొని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, టూ మచ్‌గా నేను వాళ్ళవి చూస్తున్నాను. ఆ చూసినవి నా మైండ్ పెట్టుకుంటుంది. ఆ పెట్టుకున్నవి మళ్ళా సినిమా ఏసేస్తుంది అనేది నాకు అర్థమైంది. కాబట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి ఫిజికల్ వరల్డ్‌లో. అప్పుడు మీరు ఆ థాట్‌కి, ఆ కనెక్షన్‌కి డిస్కనెక్ట్ అయిపోతారు. ఓకే. మర్చిపోయాము అనేది కాదు అక్కడ కాన్సెప్ట్. వాళ్ళని మనం ఎక్కువ మన థాట్స్‌లోకి తేము. ఇప్పుడు మన మైండ్‌లో ఒక స్పేస్ ఉంటది. ఆ స్పేస్‌ని మీరు అందరితో అనుకున్నారనుకోండి, మీకు మీ ఎయిమ్స్, మీ డ్రీమ్స్ అన్నీ పక్కకు జరిగిపోతాయన్నమాట. సో, మేక్ ష్యూర్ మీరు అట్లా చేయకుండా తగ్గిచ్చండి. అంటే అదేంటి ఎవ్వరి గురించి ఆలోచించుకోతే సెక్లూడెడ్ అయిపోతాము. మాకేమి తెలీదు. ఇన్ఫర్మేషన్ ఏమి రాదు. మేము ఔట్‌డేటెడ్ అయిపోతాము. దిస్ ఈస్ ఎ కాంపిటీటివ్ వరల్డ్ ఇలా అంటారా? ఇవాళ రేపు ఇన్ఫర్మేషన్ అనేది జస్ట్ లైక్ దట్ మీరు ఏమి చేయకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడినా వాళ్ళు చూస్తానే ఉంటారు. రీల్స్ గానీ ఏవైనా. వాళ్ళెలాగో మీకు చెప్తారు. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇట్స్ బెటర్ మీరు హెడ్‌లైన్స్ వరకు చూడండి. న్యూస్ ఆర్టికల్స్ చూడండి. అంతేగాని దాన్ని మ్యానిపులేట్ చేసి ఇన్ బిట్వీన్ ద లైన్స్ చదివి దాన్ని దాన్ని ప్రొడ్యూస్ చేసే వాళ్ళ దాకా వెళ్ళొద్దు. జస్ట్ జస్ట్ ఎందుకు చెప్తున్నానంటే మీ గోల్స్, మీ డ్రీమ్స్ పక్కకెళ్ళిపోతాయి దానివల్ల. అది ప్రాబ్లము. సో, అది వన్ థింగు. అది ఫస్ట్ కూర్చొని స్టిల్‌నెస్‌లో ఉండటానికి ట్రై చేయండి. వన్స్ మీరు దానికి బాగా అలవాటు పడినప్పుడు, మీరు చేసే ప్రతి వర్క్‌లోనూ ఆ స్టిల్‌నెస్, ఆ మైండ్‌ఫుల్‌నెస్‌ని అప్లై చేయండనమాట. అంటే మీరు టీవీ చూసినప్పుడు జస్ట్ టీవీ చూడండి. దాంట్లో క్యారెక్టర్స్ చూడండి. వాళ్ళ క వాళ్ళేసుకున్న కాస్ట్యూమ్స్ ఎవ్రీథింగ్. అంతేగాని టీవీ చూస్తా
ఫుడ్ తింటాము. ఆర్ ఫుడ్ తింటా ఫోన్ చూడటము. ఎందుకంటే అలా జరుగుతా ఉంటదనమాట. మనం ఒక దాన్ని కంప్లీట్‌గా ఫుల్‌గా ఎంజాయ్ చేయము. మైండ్‌ఫుల్‌గా ఉండకుండానే వేరే దానికెళ్ళిపోతా ఉంటాము. మీరు అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి. అబ్జర్వ్ చేయండి. నేను ఏవైతే చెప్తున్నానో అవి మీకు జరుగుతున్నాయా? మీరు చేస్తున్నారా లేదా అనేది చూసుకోండి. మీకే అర్థమైపోతుంది. ఏంటంటే మనం ఫుడ్ తింటా టీవీ చూస్తా ఉంటాము. ఈ ఈ ఈ మధ్యన చాలామంది దగ్గర నేను ఇది చూస్తున్నాను. ఏంటంటే తింటున్నప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తా, తింటా మళ్ళా దాంట్లోంచి ఫోన్‌లోకెళ్ళిపోతున్నారు. సో, అంత ఎంత మైండ్ ప్యాటర్న్ అనేది ఎంత ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూడండి. ఎందుకంటే మీరు ఇన్ని ఒక్కొక్క యాక్టివిటీకి ఒ ఒ వన్ అట్ వన్స్ తీసుకోకుండా మల్టిపుల్ తీసుకున్నప్పుడు ఏమైతదంటే మైండ్ చాలా స్ట్రెస్ అయిపోతది. మీరు నెక్స్ట్ చేసే పని మీద అంత ఇంట్రెస్ట్ పోతది. కాన్సంట్రేషన్ పోతది. ఫోకస్ పోతది. ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో, ఆహ్, అందుకని మెడిటేషన్ ఫస్ట్ కూర్చొని మైండ్‌ని స్టిల్‌గా పెట్టుకోండి. వన్స్ మీరు దానికి అలవాటు పడ్డారు. నాకిది బావుంది. నా మైండ్‌ని నా కంట్రోల్‌లో తెచ్చుకోగలుగుతున్నాను అని అనుకున్నప్పుడు దెన్ ద నెక్స్ట్ ఫేజ్ ఈస్ మీరు చేసే ప్రతి పనిలోనూ దాన్ని ఇంక్లూడ్ చేయండి. సో, అది మెడిటేషన్ అయితే డెఫినిట్‌గా చేయండి. సో, అంతే ఇవాల్టికి నేను చాలా ఎక్కువ చెప్పాను. ఇనీషియల్‌గా చాలా వాయిస్ రా రాలేదనమాట. చాలా డిస్కనెక్ట్ ఉంది. నేను చూసి దాన్ని ఎడిట్ చేయగలిగితే ఎడిట్ చేస్తాను. దట్స్ ఇట్. ఈ లైవ్ గాని మీకు నచ్చినట్టయితే నాకు చెప్పండి ఏ పార్ట్ నచ్చింది. అండ్ మీరెక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ అనేది కుదిరితే నాకు షేర్ చేయండి. ఇంకా నా డిస్క్రిప్షన్‌లో ఈ ఇన్‌స్టాగ్రామ్ లింక్ అండ్ మెయిల్ ఐడీ ఉంది. మీరెవరైనా నాతో పర్సనల్‌గా మాట్లాడాలి అంటే కూడా మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్ నెక్స్ట్ లైవ్. అండ్ చాలా మెడిటేషన్ వీడియోస్ ఉన్నాయి. బుక్ టాపిక్స్ ఉన్నాయి స్పిరిచువాలిటీ మీద. మీకు టైం గాని ఉంటే చూడండి. థ్యాంక్ యూ.